హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలంగాణ ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఈనాడు ఫస్ట్ పేజీది స్పోర్ట్స్ పేజీ ఇచ్చారు. సెకండ్ పేజీ రాకెట్ వీరులకు ఖేల్ రత్న, సాత్విక్ చిరాగులకు అత్యున్నత క్రీడా పురస్కారం, షమీ సహా 26 మందికి అర్జున, తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్, ఈషా, అజయ్లకు అవార్డు. నిన్న క్రీడా రంగానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారాలు ప్రకటించారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో దూసుకుపోతున్న అంతర్జాతీయంగా నంబర్ 1 స్థాయికి చేరినటువంటి చిరాగ్, అదేవిధంగా సాత్విక్ జోడీలకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న లభించింది. అదేవిధంగా క్రికెటర్ షమీతో సహా 26 మందికి అర్జున అవార్డు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్, బాక్సింగ్ నిజామాబాద్కి చెందినటువంటి హుసాముద్దీన్కి వచ్చింది. అదేవిధంగా ఈషా, అజయ్లు కూడా, అజయ్ అంధుల క్రికెట్ చేస్తారు. అదేవిధంగా ఈషా సింగ్, ఈ విధంగా షమీ, వీళ్ళందరికీ కూడా ఖేల్ రత్న అదేవిధంగా అర్జున అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. ఇక నాన్న నా హీరో అంటూ కూడా సాత్విక్తో ఇంటర్వ్యూ చేసింది ఈనాడు. ప్యారిస్లో దేశం గర్వించేలా చేస్తామంటూ కూడా ప్యారిస్ ఒలింపిక్స్కి సన్నద్ధం అవుతున్నట్టుగా సాత్విక్ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ ఇక్కడ ఇచ్చారు. ఇక సిరీస్ చిక్కేది ఎవరో, ఇక ఆఖరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. 2 వన్డేల్లో చెరొకటి గెలుచుకుంది. మొదటిది ఇండియా గెలిచింది, రెండోది దక్షిణాఫ్రికా గెలిచింది. ఈరోజు భారత దక్షిణాఫ్రికా చివరి వన్డే జరగబోతుంది. సిరీస్ దాంతో ఎవరికి చిక్కుతుంది అనేటువంటిది, ఎందుకంటే 1-1తో ఈక్వల్గా ఉంది ఇప్పుడు భారత్ దక్షిణాఫ్రికా. ఇక స్పిన్నే ప్రధాన అస్త్రంగా ఇటీవల ఇంగ్లాండ్ మీద ఏకైక టెస్ట్ మ్యాచ్కి భారీ విజయం సొంతం చేసుకున్నటువంటి భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు ఆస్ట్రేలియాతో తలబడిపోతుంది. ఆస్ట్రేలియాతో భారత మహిళల ఏకైక టెస్ట్ నేటి నుంచి ఉదయం 9:30 నుంచి స్పిన్నే ప్రధాన అస్త్రంగా భారత బరిలోకి దిగుతుందంటూ కూడా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కివీస్ దే సిరీస్ సౌమ్య సర్కార్ శతకం వృధా అయింది. ఇక్కడ నికోల్స్ 95 పరుగులు చేశాడు. సౌమ్య సర్కార్ భారీ సెంచరీ సాధించిన బంగ్లాదేశ్కు ఓటమి తప్పలేదు. ఆతిథ్య న్యూజిలాండ్ వరుసగా 2వ వన్డేలో విజయం సాధించి 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. ఇక జైపూర్ జోరు ప్రో కబడ్డీలో జైపూర్కు అధిరే విజయం. అర్జున్ దేశ్వాల్ వరుసగా 3 మ్యాచ్లో సూపర్ 10తో మెరవడంతో బుధవారం జైపూర్ పింక్ ప్యాంథర్స్ 41-24తో యూపీ యోధాస్ను చిత్తు చేసింది. ఇక 2వ స్థానానికి శుభమన్ గిల్ వెళ్ళాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో శుభమన్ గిల్ 2వ స్థానానికి పడిపోయాడు. హాకీలో చివరికి విజయంతో 5 దేశాల హాకీ టోర్నీలో చివరికి భారత్ ఓ విజయం సాధించింది. తన ఆఖరి మ్యాచ్లో 5-4తో ఫ్రాన్స్ను ఓడించింది. ఇక సాల్ట్ శతకం, వెస్టిండీస్లో జరుగుతున్నటువంటి T20లో 4 T20లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పటికీ చెరొక 2 T20 మ్యాచ్లని, అటు వెస్టిండీస్ మొదటి 2 T20లని, అదేవిధంగా ఇంగ్లాండ్ 2 T20లని గెలుచుకోగలిగింది. మెయిన్ బ్యానర్ విషయానికి వస్తే రాబడిలో 34% అప్పులకే 6.71 లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. ఆదాయం లేని 5 సంవత్సరాలకు అధిక వడ్డీలతో 1.18 లక్షల కోట్లు తెచ్చారు. రుణాలకు వడ్డీలు అసలు కలిపి చెల్లించింది 2.34 లక్షల కోట్లు. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి. నిన్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఒక శ్వేతపత్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో అనేక అంశాలని చర్చకు వచ్చాయి. విపక్ష అదేవిధంగా అధికార పక్షాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభానాయకుడిగా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా మొత్తం ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఎందుకంటే 6.71 లక్షల కోట్లకు అప్పు చేరిందని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా 5 సంవత్సరాలకు అధిక వడ్డీల మీద 1.18 లక్షల కోట్లు తెచ్చారు. రుణాలకు వడ్డీలు అసలు కలిపి చెల్లించింది ఇప్పటివరకు 2.34 లక్షల కోట్లు. అయినా చెప్పుకోదగినటువంటి మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు, అంటే ఎసెట్స్ క్రియేట్ అవ్వలేదు అనే దాని మీద ఎక్కువ ఆయన స్ట్రెస్ చేశారు. ఇక 328 రోజులు ఓడీలే. 22-23 ఆర్థిక సంవత్సరంలో 365 గాను 328 రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ నుంచి వేస్ అండ్ మీన్స్ ఓడీ కింద అధిక వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంది. ఇక రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదు. వాస్తవాన్ని ప్రజల ముందుంచాం. శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి.
ఇక అప్పు తీర్చడానికి అప్పుల ఒక్కో కుటుంబంపై 7 లక్షల రుణభారం అంటూ కూడా మంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ చర్చ సందర్భంగా ఆయన కూడా మాట్లాడారు. అయితే ఈ లెక్కలన్నీ తప్పుల తడకంటూ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఖండించింది. హరీష్ రావు గారు మిగతా వారు కూడా మాట్లాడారు. హామీల నుంచి తప్పించుకునేందుకు సర్కారు యత్నం అంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక తలావజుల పతంజలి శాస్త్రికి ప్రముఖ సాహితీవేత్త, ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. రామేశ్వరం కాకులు కథా సంపుటికి దక్కిన అవార్డు 24 భారతీయ భాషల్లో రచయితలకు ప్రకటించిన అకాడమీ అంటూ కూడా ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటిస్తుంది వివిధ భాషలకు సంబంధించి. ఈ ఏడాది తెలుగులో ప్రముఖ కథా రచయిత, అదేవిధంగా ఆయన పర్యావరణ పరిరక్షణ నిపుణులు, ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. ఆయన రామేశ్వరం కాకులు కథా సంపుటికి ఈ పురస్కారం లభించింది. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త, విశాఖపట్నం సమీపంలోని పోలేపల్లిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఉమ్మడిగా నిర్వహించినటువంటి ఈ భారీ కార్యక్రమంలో యువగళం ముగింపు కార్యక్రమం, దానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్న యువగళం నవశకం సభలో ప్రసంగిస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్, వేదికపై బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు. యుద్ధబేరీ మోగింది అంటూ కూడా నారా లోకేష్ యుద్ధం ప్రకటిస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడారు. తెదేపా జనసేన మహాకలయిక వేదికైన యువగళం విజయోత్సవ సభ ఉమ్మడి ఎన్నికల శంఖారావంతో దద్దరిల్లిన పోలిపల్లి. ఇక యుద్ధం మొదలైంది. ఈ పోరాటం తాడేపల్లి కోట తలుపులు బద్దలు కొట్టే వరకు ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం, రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అంటూ కూడా నారా లోకేష్ చెప్పారు. ఇక 18-30 ఏళ్ల మధ్యనున్న యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక అడుగు ముందుకేయండి. రాబోయే 100 రోజులు ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట పాటు సమాజం కోసం ఆలోచించండి. తర్వాత మీ భవిష్యత్తును ఉజ్వలం చేసే బాధ్యత మాది. మీ ఓటు మీ భవిష్యత్తునే కాదు, రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిన్న తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు యువత గురించి. తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు నాయకులు ఉమ్మడిగా కలిసిన ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించేవి. ఏపీ భవిష్యత్తును బలంగా నిర్మించే క్షణాలు ఇవి. వచ్చే ఎన్నికల దృష్టితో జగన్ 80 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చబోతున్నారని విన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలని కాదు, జగన్నే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక నేటి కలెక్టర్ల సమావేశం వాయిదా వేశారు. ఈరోజు నిజానికి కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘమైనటువంటి సమీక్షా సమావేశం నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ సమావేశం ఇక్కడ గురువారం తలపెట్టిన సమీక్షా సమావేశం వాయిదా పడింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్షలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై జిల్లా పాలనాధికారులందరూ తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళగా ఆ మేరకు వారు సిద్ధమయ్యారు. అయితే శాసనసభ సమావేశాలు కొనసాగుతుండటం, ఢిల్లీలో గురువారం జరగనున్న సిడబ్ల్యూసి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండటం తదితర కారణాలతో కలెక్టర్లతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి భగవంత్ భేటీ అయ్యారు. ఇక రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆమె శీతాకాల విడిదికి ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ నుంచి నిన్న ఆమె ఇక్కడ వెళ్ళారు, పోచంపల్లికి వెళ్ళారు. పోచంపల్లి అక్కడ చేనేత కార్మికులు అదేవిధంగా అద్భుతమైనటువంటి వారి నేత విధానాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ వస్త్రం నేసే విధానం గురించి తెలుసుకుంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చిత్రంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కూడా ఉన్నారు. ఇక్కడ పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా, మా ప్రాంతం వారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రగతిని చూపిస్తా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చీరల తయారీ పరిశీలన. అంతకుముందు ఉదయం 10:30కి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రి సీతక్కతో కలిసి పోచంపల్లి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు స్వాగతం పలికారు. పట్టణ కేంద్రంలోని శ్రీరంజన్ నేత యూనిట్ని సందర్శించి నూలు నుంచి చీర తయారీ విధానాన్ని పరిశీలించారు. చీర తయారీకి ఎంత సమయం పడుతుంది, ఎంత ఆదాయం వస్తుందనే వివరాలను కార్మికులు అడిగి తెలుసుకున్నారు. గాంధీభవన్ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చరకాల ప్రదర్శన ఆమె తిలకించారు. ఇక శ్వేతపత్రంలో సమగ్ర విశ్లేషణ లేదంటూ కూడా తమ్మినేని పేర్కొన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే శ్వేతపత్రంలో సమగ్ర విశ్లేషణ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఇక ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ కూడా సజ్జనార్ పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచన. 4-5 నెలల్లో 2050 కొత్త బస్సులు వస్తాయని కూడా ఆయన వెల్లడించారు.
ఇక అప్పుల పేరుతో భారత ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారంటూ కరీంనగర్లో మాట్లాడుతున్న బోయినపల్లి వినోద్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం తమని బోనెక్కించి బోనులో నిలబెట్టినట్టుగా చేస్తుందంటూ కూడా ఇదంతా కూడా భారత ప్రభుత్వంపై అభాండాలంటూ కూడా ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షుడు బోయిపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. రాబడిలో 34% అప్పులకే, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరుతున్నటువంటి ఆదాయంలో 34% అప్పులకే వెళ్ళిపోతుంది అంటూ కూడా నిన్న ఆయన ఒక పూర్తి వివరాలతో శ్వేతపత్రాన్ని శాసనసభ ముందుంచారు. దాని మీద చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా వాగ్వాదాలు జరిగినాయి. అటు అధికార పక్షం నుంచి ఇటు ప్రతిపక్షం నుంచి కూడా దీని మీద చాలా వేడిగా చర్చ జరిగింది. ఆ సందర్భంగా కొన్ని వివరాలు ఆ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 4.98 లక్షల కోట్లు వ్యయం చేశారు. వీటితో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, విద్యుతోత్పత్తి కేంద్రాల వంటి ఆస్తులు సృష్టించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత 9 ఏళ్లలో 6.71 లక్షల కోట్ల అప్పులు తేవడం వల్ల ఆర్థిక రంగంపై తీవ్ర ఒత్తిడి పడింది. ఇన్ని అప్పులు తెచ్చినా సరైన స్థాయిలో ఆస్తులను మాత్రం సృష్టించలేదు. ఇక ఆదాయం లేని సంస్థలకు అధిక వడ్డీతో రుణాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా పనులు పూర్తిగా మరో 72,983 కోట్ల అప్పులు తేవాలి అంటూ కూడా వివిధ రకాల అభివృద్ధి ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి మరొక 72,920 అంటే దాదాపు 73,000 కోట్ల అవసరం ఉంటుందంటూ కూడా శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులకు 40,154 కోట్ల అవసరం అనే కూడా ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అంటే పూర్తయినటువంటి పనులకి కాంట్రాక్టర్లకు కావచ్చు, సప్లైదారులకు కావచ్చు, పెండింగ్ బిల్లులు మొత్తం 40,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. అదేవిధంగా పెరుగుతున్న ద్రవ్యలోటు పెరిగిందంటూ కూడా ఇచ్చారు. రోజువారీ ఖర్చులకు అధిక వడ్డీలతో అత్యవసర నిధి వినియోగం చేశారంటూ కూడా శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య అంతరం పెరిగిపోయి రోజువారీ ఖర్చులకు నిధులు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ పేరుతో అప్పటికప్పుడు అధిక వడ్డీలకు సొమ్ము సర్దుబాటు చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు ఇలా వడ్డీలు తీసుకున్నారనే వివరాలను బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటో తెలిసిపోతుంది. వేస్ అండ్ మీన్స్ ఓడీ పద్ధతుల కింద రిజర్వ్ బ్యాంకు నుంచి ఎక్కువ రోజులు డబ్బులు తీసుకుంటే అధిక వడ్డీ భారంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోతే వేస్ అండ్ మీన్స్ ఓడీకి ఎక్కువ రోజులు పెడుతుందని అర్థం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 14-15లో ఖజానాలో ఏకంగా 303 రోజుల పాటు మిగులు నిధులుండగా ఈ ఏడాది అంటే 23-24లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయంటూ కూడా ఈ శ్వేతపత్రంలో కీలకమైనటువంటి సమాచారాన్ని పొందుపరిచారు. ఇక జీతాలు పింఛన్లకు రాబడిలో 35% పోతుంది. ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. మొత్తం దానికి ప్రభుత్వ హామీతో కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్న రుణాలు ఈ విధంగా ఇచ్చారు. 1,27,000 కోట్లు ఇక్కడ తీసుకున్న రుణం ఇది 1,53,000. ఇంకా ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన మొత్తం 1,27,000 కోట్లు ఉంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏ సంస్థలు ఏ విధంగా అప్పులు తీసుకున్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మొత్తం రుణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం రుణాలు 6,71,757 కోట్లు అంటే బడ్జెట్ రుణం. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకున్నది, ప్రభుత్వ గ్యారంటీ తర్వాత కార్పొరేషన్లు తిరిగి చెల్లించేలాగా అంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకునేవి దాదాపుగా 95,000 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా కార్పొరేషన్లు దాదాపుగా 60,000 కోట్లు అంటే 59,414 కోట్లు. ఈ విధంగా మొత్తంగా చూసినట్లయితే 6,71,757 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇక్కడ నేను చూస్తున్నాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న చిత్రం. రాష్ట్రాన్ని దివాళా తీయించారు అంటూ కూడా ఆయన మొత్తం వివరాలని సభ ముందు పెట్టారు. 2014లో భారాసకు అధికారాన్ని అప్పగించే నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద రాష్ట్రానికి సంబంధించి నిధుల నిల్వలు సగటున 303 రోజులకి సరిపడా ఉండేవి. ఇప్పుడు రోజు అప్పు కావాలని ఆర్బీఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. మా ప్రజాప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండబోవు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు అఖిలపక్ష సలహాలు సూచనలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అది శ్వేతపత్రం కాదు, అబద్ధాల పత్రం. ఎక్స్లో కేటీఆర్ వ్యాఖ్య ఆయన నిన్న ట్వీట్ చేశారు. అది శ్వేతపత్రం కాదు, అబద్ధాల పత్రం అని. ఇక 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆస్తులు పెంచాం. ప్రతి రూపాయి రుణానికి ప్రతిగా మా ప్రభుత్వం 1000 రూపాయల ఆస్తిని కూడగట్టింది. కళ్ళ ముందే కనబడుతున్న ఆ ఫలాలు సమాచారాన్ని విడుదల చేసిన భారాస కూడా శ్వేతపత్రానికి ధీటుగా ఒక పత్రాన్ని విడుదల చేసింది. అప్పులు తీసుకొచ్చినప్పటికి కూడా ఆస్తులు కల్పన చేశామంటూ కూడా ప్రతి రూపాయి రుణానికి 1000 రూపాయలు అంటే 1000 రెట్లు పెంచాము ఆస్తులు అంటూ కూడా వారు ఒక పత్రాన్ని కూడా రిలీజ్ చేశారు.
ఇక వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డిఎంఈలకు స్థానించలు. అందరూ ఊహించినట్టుగానే గడల ప్రజారోగ్య డైరెక్టర్ గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. అదేవిధంగా డిఎంఈలకు కూడా స్థానచలను కల్పించారు. ఇక గ్రీన్ ఛానల్ ద్వారా ఉపకార వేతనాలు, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగ విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకార వేతనాలు ఇకపై గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక ఇక్కడ ఎడిటోరియల్ పేజీ, ఏది ఉమ్మడి ఎజెండా అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో ఒక ఎడిటోరియల్ రాశారు. అంటే 29 పార్టీలు దాదాపుగా ఇండియా కూటమితో ఏర్పడినటువంటి ఇండియా కూటమికి ఇప్పటి వరకు కూడా 3 సార్లు సమావేశం అయినప్పటికీ కూడా ఉమ్మడి ఎజెండా అనేది రూపొందించలేకపోయారు. అలకలు అదేవిధంగా పొరపచ్చాలు వచ్చి వారిద్దరి మధ్య ఉంటున్నాయి తప్ప వారు ఒక ఉమ్మడి ఎజెండాని ఇప్పటివరకు రూపొందించలేకపోవటం కూడా ఒక లోపంగా ఈ ఎడిటోరియల్లో పేర్కొన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తుతామన్న పార్టీలు ఆపై 3 నెలల పాటు పొత్తుముచ్చట్లు మానేసి సొంత రాజకీయాలు పరస్పర దెప్పి పొడుపుల్లో మునిగిపోయాయి. ఆర్చుకొని తీర్చుకొని మన మంగళవారం ఢిల్లీలో కూటమి పక్షాలు మళ్లీ భేటీ అయ్యాయి. 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఈవీఎంలపై సందేహాలు, ప్రధాని అభ్యర్థిత్వం, ఎవరికి కట్టబెట్టాలనే అంశాల చుట్టూనే చర్చోపచర్చలు సాగాయి. కూటమికి ఒక సైద్ధాంతిక భూమిక ఏర్పరిచే కనీస ఉమ్మడి ప్రణాళిక అక్కడ పెద్దగా ప్రస్తావనకి రాలేదు అంటూ కూడా ఎడిటోరియల్ రాశారు. అంటే ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి ఏర్పడినప్పటికీ కూడా ఒక కనీస ఉమ్మడి ఎజెండా అనేటువంటిది ఇప్పటివరకు రూపొందించలేకపోయారు అంటూ కూడా ఈ ఎడిటోరియల్లో పేర్కొన్నారు. ఇక దేశ పురోగతికి దృఢ సంకల్పం, సరైన విధానాలే కీలకం అంటూ కూడా ఒక వ్యాసం రాశారు. ఇక నమస్కారం అంటూ ఒక వ్యంగ్యమైనటువంటి ఒక వ్యాసం ఇది. భారతీయ కంపెనీలకు రష్యా ఎర్ర తివాచీ పరుస్తోందంటూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఉక్రెయిన్పై నిరుడు ఫిబ్రవరిలో దాడికి దిగినప్పటి నుంచి రష్యా తీవ్ర ఆర్థిక ఆంక్షలకు గురవుతుంది. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నాటికి అమెరికా, ఐరోపా, జపాన్కు చెందిన 1000 కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించాయి. వాటి స్థానంలో మాస్కోతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి భారతీయ సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక వ్యాసం ఇందులో పేర్కొన్నారు. ఎందుకంటే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినటువంటి కొన్ని దేశాలు ఆ దేశం నుంచి వివిధ కంపెనీలు తమ కంపెనీల కార్యకలాపాలను మానుకున్నాయి. దీంతో భారత్ కంపెనీలకి రష్యాలో అవకాశాలు పెరిగాయంటూ కూడా ఇక్కడ ఒక ఈ వ్యాసంలో అందించారు. సిటీ పేజీలు ఇవి. ఇక వసుంధర, వ్యాయామ సవాళ్ళు రాణించిన మనవాళ్ళు అంటూ కూడా వ్యాయామ సవాళ్ళను ఈ విధంగా చీరలతోనే ఇక్కడ 2023 శక్తి ప్రతిరోజు కూడా ఈరోజు కొంతమంది అంటే ఏ విధంగా తమ శక్తి సామర్థ్యాలతో అత్యున్నత స్థానాలకు ఎదిగినటువంటి మహిళలకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలను ఇక్కడ 2023 శక్తి అనే పేరుతో వసుంధరలో ఇస్తున్నారు. మహిళల్లో ఆరోగ్యం పైన దాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన వ్యాయామాలపైన అవగాహన పెరిగింది. అలా ఈ ఏడాది ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎంచుకున్న కొన్ని ఫిట్నెస్ మార్గాలు ట్రెండింగ్లో కూడా నిలిచాయి. అవేంటంటారా అంటూ కూడా ఫిట్నెస్కి సంబంధించి మహిళలు ఏ విధమైనటువంటి అంటే మార్గాలు ఎంచుకున్నారు అంటూ కూడా అవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నెలసరి రాలేదు ఏం తినాలి అంటూ కూడా ఒక ప్రశ్న డైటీషియన్కి. ఆమె పాటకి పాదాభివందనం చేశారు అంటూ కూడా మేనుకా ఫౌడెల్ ఇక్కడ ఆమెకు రంగులు ఎలా ఉంటాయో తెలియదు, పుట్టు అంధురాలు, కానీ రంగుల ప్రపంచం మాత్రం ఆమె గాత్ర ప్రతిభకు ఫిదా అయింది. సలార్తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ పాడే అవకాశాన్ని ఇచ్చింది. పాటల ప్రపంచంలో సరికొత్త రాగం మేనుకా ఫౌడెల్ అంటూ అంధురాలైనటువంటి మేనుకాకి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం. ఇది సిటీ పేజీలు. ఇక శ్వేతపత్రంపై వాడి వేడిగా చర్చ, మీరెంత కష్టపడినా సీఎం కాలేరు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుతో ఒక అంటే వాగ్వాదంతో ఆయన స్పందించారు. ఆ వ్యాఖ్యలపై బారాస ఎమ్మెల్యేల నిరసన, హరీష్ రావు మాటలపై మంత్రుల అభ్యంతరం, రికార్డుల నుంచి తొలగించిన సభాపతి. ఇక 1వ తేదీన ఎన్నిసార్లు జీతాలు ఇచ్చారంటూ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. నిన్న శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా పొన్నం కూడా మాట్లాడారు.
ఇక బిల్లులు వసూలు చేయమని కేంద్రం చెప్పలేదు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభను ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల అంశం గురించి హరీష్ మాట్లాడిన సమయంలో ఉత్తమ్ జోక్యం చేసుకుని మాట్లాడారు. కేంద్రం మీటర్లను బిగించమని చెప్పిందే కానీ విద్యుత్ ఛార్జీల బిల్లులు వసూలు చేయమని చెప్పలేదని గుర్తించాలన్నారు. ఇక రైతులకు బేడీలేసింది భారత సర్కార్ కాదా అంటూ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయన కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ శాసనసభకు వచ్చారు. గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపింది భారత ప్రభుత్వం కాదా? వడ్ల కుప్పలపై రోజుల తరబడి ఎదురు చూసి గుండెపోటుతో రైతుల ప్రాణాలు వదిలింది వాస్తవం కాదా అంటూ కూడా ఆయన శ్వేతపత్రం చర్చ సందర్భంగా రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడారు. మేడిగడ్డ కుంగుబాటులో నేరపూరిత నిర్లక్ష్యం, డిజైన్ సరిగా లేదని ఎల్ఎన్టీ వెల్లడించింది శాసనసభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి నిన్న చర్చ జరిగింది మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి. ఎందుకంటే డిజైన్ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే డిజైన్లు రూపొందించారని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ దశలో అటువంటి డిజైన్ల వల్లనే కుంగుబాటు జరిగిందంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఎన్టీ ప్రతినిధులు తమకు చెప్పారని కూడా చెప్పారు. డిజైన్ సరిగా లేదని ఎల్ఎన్టీ వెల్లడించింది శాసనసభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. ఇక పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పు 56,000 కోట్లు అంటూ కూడా ఆయన పౌర సరఫరాల శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఆయన చెప్పుకొచ్చారు పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పు 56,000 కోట్లని. ఇక బ్రహ్మాండంగా అప్పుల పాలు చేశారు, కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న శాసనసభలో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే అప్పు తీర్చడానికి అప్పుల ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇక ఆర్థిక పరిస్థితి ప్రజలకు అర్థం కావాలి. ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది కారణం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆర్థిక పరిస్థితి ప్రజలకు అర్థం కావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదేవిధంగా 4 కోట్ల మందికి స్వేచ్ఛ ఇచ్చాం భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంతో కొందరు కాంగ్రెస్ సభ్యులు శ్రీహరికి స్వేచ్ఛ వచ్చిందని చమత్కరించారు. దానికి స్పందిస్తూ శ్రీహరికే కాదు రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం, ఇప్పటివరకు ప్రజలు భయంగా బతికారు, ఇప్పుడైనా సభలో ఇలా నవ్వుకున్నామా? శ్రీహరి మీకేం భయం లేదు, ఇక స్వేచ్ఛగా బతకవచ్చు, నిరసన తెలపవచ్చు, అందుకే కదా మీరు పోడియం వద్దకు వెళ్ళింది. శ్వేతపత్రం తప్పుల తడకని హరీష్ రావు అంటున్నారు. తప్పులేవి లేవు, మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇక బడ్జెట్లో పేదల వాటా ఏది? శ్వేతపత్రంతో ప్రతిష్ట దెబ్బతింటుందన్నది వాస్తవం కాదంటూ కూడా సిపిఐ ఎమ్మెల్యే కోనవని సాంబశివరావు ఆయన కూడా శ్వేతపత్రం విడుదల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన కూడా మాట్లాడారు. ఆ సందర్భంగా పేదల వాటా ఎక్కడంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అయితే హరీష్ రావు మాత్రం నిన్న ఒంటరి పోరాటం చేశారని చెప్పచ్చు. అనేక మంది మంత్రులు చాలామంది కూడా గత ప్రభుత్వం మీద బారాసా మీద యుద్ధం చేస్తే అంటే మొత్తం అప్పులు సంబంధించి రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన సందర్భంగా బారాసా నుంచి హరీష్ రావు ఒక్కడే లేచి ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. లెక్కలన్నీ తప్పులు తడక అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశామని, అదేవిధంగా అన్నింటా వృద్ధి సాధించామని, అప్పులతో ఆస్తులు సృష్టించామంటూ కూడా ఆయన తన సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో అయితే మధ్యలో ఆయన అడ్డు తగులుతూ వచ్చారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. అయినప్పటికీ కూడా హరీష్ రావు తన వాదనను గత ప్రభుత్వ చేసినటువంటి అభివృద్ధిని వివరించడంలో కొంత సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ఇక తప్పుడు గణాంకాలతో కాంగ్రెస్ శ్వేతపత్రం 6 గ్యారెంటీల అమలు ఇబ్బంది అని చెప్పడమే ఉద్దేశమా? రాష్ట్రం అప్పుల పాలవుతుందనే సంకేతం ఇవ్వటం ఆందోళనకరం. బారాసా తెలంగాణను అభివృద్ధిలో అగ్రపదాన నిలిపింది అంటూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కొంత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎంఐఎం అధినేత శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తప్పుడు గణాంకాలు అంటూ కూడా ఆయన శ్వేతపత్రాన్ని ఆయన ఖండించారు. శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి అంకెలన్నీ కూడా తప్పుడు, కేవలం రాష్ట్రం అప్పుల పాలవుతుందనే సంకేతం ఇవ్వడం కూడా ఆందోళనకరం అంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. ఇక నిన్న విజయనగరానికి సమీపంలో పోలిపల్లిలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ, హాజరైనటువంటి అశేష జన సందోహం ఇదంతా కూడా. అదేవిధంగా వేదిక పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహించిన యువగళం నవశకం సభా వేదికపై తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. ఎన్నికలకు ముందు జగన్ ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు, అది తెచ్చారా?
రైల్వే జోన్ తెస్తామన్నారు, సాధించారా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా? మద్య నిషేధం చేపట్టాకే ఓట్లు అడుగుతానన్నారు, ఇప్పుడేమో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. అసత్యాల పునాదులపై వైకాపాని నిర్మించారంటూ కూడా చంద్రబాబు ధ్వజమెత్తారు ఈ సభలో. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్, తెదేపా జనసేన కార్యకర్తలు రాబోయే 100 రోజులు ఇదే లక్ష్యంతో పనిచేయాలి. యువగళం నవశకం బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు. పోలిపల్లి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఈ వార్తా కథనాన్ని అందించారు. పాలకుడే విధ్వంసానికి పాల్పడితే అంటూ కూడా ఆయన మాట్లాడారు. సైకో జగన్ పాలనలోని పాదయాత్రపై దండయాత్ర అని కూడా చెప్పారు. యువగళం ప్రజా గర్జనకు నాంది అని చెప్పారు. ఇక అదేవిధంగా కొన్ని ప్రజలకు నిర్దిష్టమైనటువంటి హామీలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. యువతలకు నెలకు 1500, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలను కూడా ఒక హామీ, నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. నా జీవితంలో ఎప్పుడూ కేసులు లేవు, ప్రభుత్వ అణిచివేతపై ఎవరైనా బయటకు వచ్చి ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నా జీవితంలో ఎప్పుడూ కేసులు లేవు, ఇప్పుడు పెట్టారు, అవన్నీ న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడినాను అని ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతా, యువగళం ముగింపు సభలో నిప్పులు చెరిగిన లోకేష్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. జగన్ చేసిన విధ్వంసాన్ని కళ్ళారా చూశా, కబ్జా చేసిన భూముల్ని వెనక్కి ఇప్పిస్తాం, పవన్ అన్న అండగా నిలిచారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక తెదేపా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, ఏపీ సుస్థిరమయ్యే వరకు పొత్తు ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక జాతీయ అంశాల విషయానికి వస్తే పార్లమెంటులో సస్పెండ్ అయినటువంటి సభ్యులు కొందరు పార్లమెంటు భవనం ముందు చేరి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అంటే రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీష్ ధన్ఖడ్ని అనుకరిస్తూ మిమిక్రీ చేశారు. ఇక్కడ అనుకరణపై రగడ అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. తనకు అవమానం జరిగిందన్న ఉపరాష్ట్రపతి, తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. కళ్యాణ్ బెనర్జీ రాహుల్ తీరుపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు, ఆయన మిమిక్రీ చేశాడు, అనుకరించాడు ఉపరాష్ట్రపతి అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ని. దాన్ని రాహుల్ గాంధీ దాన్ని వీడియో తీశాడు. ఇదంతా కూడా వివాదమైంది. దీని మీద స్వయంగా రాష్ట్రపతి అదేవిధంగా ప్రధానమంత్రి కూడా విచారం వ్యక్తం చేశారు. తనకు అవమానం జరిగిందని ఉపరాష్ట్రపతి నొచ్చుకున్నారు. దాని మీద తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక ధన్ఖడ్కు మోడీ ఫోన్ చేశారు. అనుకరణ వ్యవహారం నేపథ్యంలో ధన్ఖడ్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో కొందరు ఎంపీలు అలాంటి చర్యకు పాల్పడటం తనకు తీవ్ర బాధ కలిగించిందన్నారు. ఇక ఉపరాష్ట్రపతిని కలిసిన స్పీకర్ ధన్ఖడ్తో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. అనుకరణ ఘటన తనకు తీవ్ర ఆందోళన, బాధ కలిగించినట్లు చెప్పారు. ఇక అధికార పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు ధన్ఖడ్కి. ఎంత మాత్రమో సహించనంటూ కూడా ధన్ఖడ్ మాట్లాడారు. ఇక అనుకరణ తప్పు కాదు అంటూ కూడా కళ్యాణ్ బెనర్జీ ఎవరైతే మిమిక్రీ చేశారో, అనుకరించారో ఆయన అనుకరణ తప్పు కాదంటూ కూడా తను చేసిన చర్యను సమర్థించుకున్నారు. ఉపరాష్ట్రపతి సహా ఎవరిని తాను అవమానించాలని అనుకోలేదని కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవులపై తనకు గౌరవం ఉందన్నారు. అనుకరణ తప్పు కాదు, ఎంపీల సస్పెన్షన్ సరైనదేనా కాదా అనే వ్యవహారం నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇక కులగణనపై త్వరలో నిర్ణయం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులతో సీఎం రేవంత్ను సత్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక తల్లావజ్జుల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఇక్కడ రామేశ్వరం కాకులు అంటూ కూడా ఆయన ఒక కథా సంపుటి, ఆయన రాసినటువంటి కథా సంపుటి. దీనికే కేంద్ర సాహిత్య అకాడమీ, చాలా ప్రెస్టీజియస్ అవార్డు అది, కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటిది. పురస్కారం దక్కించుకున్న రామేశ్వరం కాకులు మరికొన్ని కథల పుస్తకం. రామేశ్వరం కాకులు కథల సంపుటికి దక్కిన గౌరవం 24 భారతీయ భాషల్లో రచయితలకు అకాడమీ అవార్డులు ప్రకటించింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు అంకితం అంటూ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఉద్యోగ జీవితం నుంచి వైదికనంతరం రాజమహేంద్రవరంలో స్థిరపడిన తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గత 35 ఏళ్ల నుంచి పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. ఈ విషయంపై ప్రజలను చైతన్యపరిచేందుకు విస్తృతంగా వ్యాసాలు, పుస్తకాలు రాశారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నదీ జలాలు, అడవుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు అంటూ కూడా ఆయన గురించి కొన్ని వివరాలు అందించారు. ఇక బలరాముడిగా సీతారామచంద్ర స్వామి, భద్రాచలంలో బలరాముడి రూపంలో సీతారామచంద్ర స్వామి ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఫోటోతో వార్త. తొలిమెట్టు ఉన్నతిని రద్దు చేయండి, విద్యాశాఖ కార్యదర్శికి టీఆర్టీఎఫ్ బృందం వినతి పత్రం అందించింది. ఇక విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం రాష్ట్రం,
ఎన్ఎంఆర్ విద్యా సంస్థల స్వర్ణోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. జ్యోతి వెలిగిస్తున్న ద్రౌపది ముర్ము చిత్రంలో మంత్రి సీతక్క, విద్యా సంస్థల చైర్మన్ ఎంఎన్ రాజు. ఆందోళన వద్దు, అప్రమత్తతే ప్రధానం, అధికారులు సన్నద్ధంగా ఉండాలంటూ కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక్కడ చూస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి దామోదర్ రాజనరసింహ. చిత్రంలో క్రిస్టినా జడ్ చోంగ్తు. అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు, యుఎస్ క్యాపిటల్ భవనంపై దాడి కేసులో ఆయన దోషిని నిర్ధారణ. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీర్పిచ్చింది. ఇక బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికాడంటూ కూడా ఒక వార్త. కండక్టర్ ఎన్ఏ ఖాన్ చెంపపై గాయమైంది. ఇక ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య సుల్తానాబాద్లో. ఇక్కడ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలిక పరిధిలోని పూసాలకు చెందిన సుమన్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దళిత బంధు దరఖాస్తుల పరిశీలన నిలిపివేత, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎస్సీ సంక్షేమ శాఖ లేక దళిత బంధు కొనసాగిస్తారా లేదా అనేది ఇప్పటికి ఇంకా స్పష్టం చేయలేదు ప్రభుత్వం. దాంతో దళిత బంధు దరఖాస్తుల పరిశీలన నిలిపివేస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంది. ఇక దక్షిణ మధ్య రైల్వేకి 7 అవార్డులు లభించాయి. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 6 మావోయిస్టుల మృతి. గన్నవరం డిపో ఆర్టీసీ బస్సును దహనం చేశారు. ఇక 33 నేరాల్లో జైలు శిక్ష నిన్న కీలకమైనటువంటి బిల్లు ఇక్కడ మనం చూస్తున్నాం. భారతీయ న్యాయ సంహిత బిల్లు, అదేవిధంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు, అదేవిధంగా భారతీయ సాక్ష్య బిల్లు, 2 కూడా సాక్ష్య బిల్లు 3 బిల్స్ని ప్రవేశపెట్టారు. 83 నేరాల్లో జరిమానా హెచ్చింపు, హత్యానేరం సెక్షన్ ఇక 101. హత్యానేరం ఇంతకుముందు 302 ఉండేది, ఇప్పుడు 101 చేశారు. దేశమంతా 0 ఎఫ్ఐఆర్, అంటే ఎక్కడి నుంచి అయినా కూడా ఎఫ్ఐఆర్ నేరం జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కానక్కర్లేదు, ఎక్కడి నుంచి అయినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. దాన్ని 0 ఎఫ్ఐఆర్. మూక హింసకు మరణ దండన విధిస్తారు. నేర జాబితా నుంచి ఆత్మహత్యాయత్నం తొలగింపు అంటూ కూడా ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో దాన్ని నేర జాబితా నుంచి తొలగిస్తూ కొన్ని ఒక ఇది చేశారు. సత్వర న్యాయానికి సమయ నిర్దేశం, 3 నేర బిల్లులకు ఆమోదం లభించింది. లోక్సభలో మాట్లాడుతున్న అమిత్ షా. ఇక భారతీయ సాక్ష్య అధినయం బిల్లు, దీనికి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా దాని వివరాలు ఇచ్చారు. ఇక ప్రజాస్వామ్యం గొంతు నిలిపేసిన కేంద్రం, ఎంపీల సస్పెన్షన్పై సోనియా విమర్శించారు. దాదాపుగా 141 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం మీద విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఎంపీల సస్పెన్షన్ నిర్వహిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇక 3 రాష్ట్రాల్లో కొత్త JN1 ఈ వేరియంట్ ఇక్కడ మనం చూస్తున్నాము. 3 రాష్ట్రాల్లో వేరియంట్, ఇక్కడ కోవిడ్ వేరియంట్ ఉంది అంటూ కూడా. గోవాలో అత్యధికంగా 19 కేసులు. పెరుగుతున్న కోవిడ్ ఫిర్యాదులు, అంత ప్రమాదం లేదన్న WHO. ఇక మాల్దీవుల నుంచి వచ్చిన 2 వచ్చింది. కర్ణాటకలో కరోనాతో వృద్ధుడి మృతి అంటూ 64 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు. ఆందోళన లేదు, కానీ JN1 వేరియంట్ ప్రబలటంతో దేశవ్యాప్తంగా COVID-19 కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 614 కేసులు, 3 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. మరో 2 ఎంపీలని సస్పెండ్ చేశారు. ఇక రామ మందిర ప్రారంభానికి ప్రతిపక్ష నేతలైనటువంటి సోనియాకు, ఖర్గే కూడా ఆహ్వానం అందించారు. ఇక న్యాయపాలనకు కట్టుబడి ఉన్నాం, ఎవరైనా సమాచారం ఇస్తే పరిశీలిస్తాం మోదీ. పన్ను హత్యకు కుట్రపై తొలిసారిగా స్పందించారు ఆయన. భారత కెనడా సంబంధాల్లో స్వరం మారింది అంటూ కూడా జస్టిన్ ట్రూడో తెలిపారు. గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం వ్యాఖ్యానించారు. కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్తో ట్రూడో మాట్లాడుతూ అమెరికా నేరారోపణ మరింత హోందాగా వ్యవహరించాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇక రక్షణ కేటాయింపులు పెంచాలి అంటూ పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిలువరిస్తున్న పోలీసులు ఇక్కడ ఫోటో మనం చూస్తున్నాం. ఇక పెండింగ్ నిధులను ఇవ్వండి అంటూ ప్రధాని మోడీతో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 1.16 లక్షల కోట్లు రావాలంటూ కూడా ప్రధానికి మమత విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్గా తోమర్ ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్గా భాజపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ బుధవారం ఎన్నికయ్యారు.
దేశ జనాభా పెరుగుదలకు వలసదారులు దన్ను అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడి అంటూ కూడా అమెరికాకు వలస వచ్చిన వారి సంఖ్య గత 20 ఏళ్లతో పోల్చుకుంటే 2023లోనే అధికమని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్లడించింది. ఇక వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ, ఇండియా కూటమి భేటీలో మమతా బెనర్జీ ప్రతిపాదన చేశారు. కాంగ్రెస్ ఖజానాకు 48 గంటల్లో 2.81 కోట్లు, క్రౌడ్ ఫండింగ్కు 1.13 లక్షల మంది విరాళాలు అందించారు. ప్రపంచ శాంతి కోసం బోధిసత్వుడి మార్గాన్ని అనుసరించాలి దలైలామా ఆశీస్సులు తీసుకుంటున్న అరుణాచల్ సీఎం ఫెమా ఖండు. అమెరికా పార్లమెంట్లో హిందూ కాకస్, అమెరికా కాంగ్రెస్లో హిందూ అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికి వారి సమస్యలను లేవనెత్తడానికి హిందూ కాకస్ని ఏర్పాటు చేసినట్లు రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు తెలిపారు. ఇక కైరోకు హమస్ అగ్రనేత యుద్ధంపై చర్చలకు రాక అంటూ కూడా ఇది కూడా ఇచ్చారు. ఇక చంద్రయాన్ 3 విజేత ఇస్రోకు ఐస్లాండ్ అవార్డు లభించింది. కోవిడ్తో మూగబోయిన గొంతు, COVID-19 సోకడం వల్ల 15 ఏళ్ల బాలికకు మాట పడిపోయిన ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. కోవిడ్ కారణమైన SARS-CoV-2 వైరస్ నాడీ మండలాన్ని దెబ్బతీస్తుండటానికి ఇది సంకేతమని మెసాచ్యూసెట్స్ కన్ను చెవి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వాయవ్య చైనాలో విషాద ఛాయలు, 131కి చేరిన భూకంప మృతుల సంఖ్య అంటూ కూడా ఇది కూడా విదేశీ వార్త. ఇక సినిమా విధ్వంసాన్ని ఆపే వినాశనం అంటూ కూడా నవదీప్, అవసరాలు శ్రీనివాస, కావ్యతాప, రవితేజ, అనుపమ పరమేశ్వరన్, టీజే విశ్వప్రసాద్, కార్తీక్ ఘటమనేని. డకాయిట్ దొంగ నా విల్నా అంటూ కూడా శృతి హాసన్ నటిస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన వార్తలు ఇచ్చారు. తండేలు చిత్రీకరణ షురు అంటూ కూడా కొత్త సినిమా ఇక్కడ మనం చూస్తున్నాం. నాగ చైతన్య కథానాయకుడిగా గీత ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న తండేల్ రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. ఇక అంచనాలకి ధీటుగా సలార్ మీద అందరూ ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఆ సలార్ అంచనాలకి ధీటుగా నిర్మిస్తున్నట్టుగా అక్కడ నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. ఇక ఇది బిజినెస్ పేజీ చూసినట్లయితే సెన్సెక్స్ 931 పాయింట్లు ఒక్కసారిగా పతనమైంది. నిఫ్టీ కూడా 303 పాయింట్లు పతనమైంది. 9 నెలల్లోనే అత్యధిక రోజువారీ క్షీణత, అధిక స్థాయిల వద్ద మదుపర్ల అప్రమత్తత అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది ఈరోజు ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత వేరొక వార్తాపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ మనం చూస్తున్నాం. ముందు స్పోర్ట్స్ పేజీ ఇది. సమిష్టిగా రాణిస్తేనే నేడు దక్షిణాఫ్రికాతో భారత 3వ వన్డే. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి వన్డే, చివరి వన్డే. దీంట్లో ఎవరు సిరీస్ సొంతం చేసుకున్నారనేటువంటిది తేలిపోతుంది ఈరోజు. ఎందుకంటే మొదటి వన్డే మ్యాచ్ని భారత్ గెలుచుకుంది, రెండో వన్డేని దక్షిణాఫ్రికా గెలుచుకుంది. ఈరోజు కీలకమైనటువంటి డిసైడింగ్ జరగబోతున్నది. ఇక నిన్న చాలామంది భారతకు ప్రతిష్టను అంతర్జాతీయంగా క్రీడా రంగంలో ఇనుముడింపజేసినటువంటి క్రీడా రత్నాలకి ఖేల్ రత్నాలు సాత్విక్ చిరాగ్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కొంతమందికి ఖేల్ రత్న ప్రకటించారు. అదేవిధంగా కొంతమందికి 26 మందికి అర్జున అవార్డులు కూడా లభించాయి. భారత బ్యాడ్మింటన్ జోడీకి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం హుసాముద్దీన్, ఇషా సింగ్, అజయ్ కుమార్లకు అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్లకు అర్జున అవార్డులు లభించాయి. 2023 జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన జనవరి 9న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక అవార్డు గ్రహీతలు ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఖేల్ రత్న ఇద్దరికి లభించింది, సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి. అర్జున్ అవార్డులు 66 మంది ఉన్నారు. అందులో షమీ ఉన్నాడు, హుసాముద్దీన్, వీళ్ళందరూ కూడా వైశాలి. ఇక్కడ మనం చూస్తున్నాం అదితి స్వామి, ఓజస్ ప్రణయ్ దేవ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 26 మందికి అర్జున అవార్డు లభించాయి. అదేవిధంగా ద్రోణాచార్య అవార్డులు లలిత్ కుమార్ రెజ్లింగు, ఆర్బి రమేష్ చెస్, మహావీర్ ప్రసాద్ పారా అథ్లెటిక్స్, శివేంద్ర సింగ్ హాకీ, గణేష్ ప్రభాకర్ ముల్లఖంగ్. ఇక అదేవిధంగా జాన్ చంద్ అవార్డులు కూడా లభించాయి. మంజుషా కన్వరు బ్యాడ్మింటన్, వినీత శర్మ, కవిత సెల్వరాజు, వీళ్ళందరికీ కూడా వచ్చాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రకటించారు. ఇక బిజినెస్ పేజీ కూడా ఇక్కడ హాఫ్ పేజీ ఇచ్చారు. ఇక్కడ కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట లభించింది అంటూ కూడా ఇచ్చారు. ఇక సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 303 పాయింట్లు కోల్పోయింది. ఎంబసీ రీట్ నుంచి బ్లాక్ స్టోన్ అవుట్ అయింది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. 23.5% వాటా విక్రయం. ఇక నిస్సహాయుల పట్ల కరుణ చూపాలి,
ఆకాశమంతా సహనం ఉండాలి, అప్పుడే దేవుడికి నచ్చిన బిడ్డలుగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి అంటూ కూడా ఇచ్చారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ మత పెద్దలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటోను మనం చూస్తున్నాం. ఇక్కడ దళితులపై కేసుల ఉపసంహరణ, మొత్తం 19 కేసులు ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సీఎంకు జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులు. ఇక పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇక్కడ చూస్తున్నాం. సాహిత్యం నా జీవితం అంటూ కూడా రాజమండ్రిలో స్థిరపడినటువంటి తల్లావజ్జల పతంజలి శాస్త్రి పేర్కొన్నారు. నా సాహిత్య వ్యాసంగం గుర్తింపు కోసమో పురస్కారాల కోసమో కాదు, పర్యావరణం, సాహిత్యం నా జీవితం. నా రచన రామేశ్వరం కాకులు దేశంలోనే గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం సంతోషం. అధ్యయనం, అనుశీలనం నా జయాలు, ఇంకా రాస్తూనే ఉంటాను అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక పారదర్శకంగా సామాజిక తనిఖీ, సమగ్ర శిక్ష ఏఎస్పీడి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక సాక్షి ఫస్ట్ పేజీ ఇది బ్యానర్ హెడ్డింగ్ చూసినట్లయితే ఆరోగ్యానికి ఆటబాట, ముందుగా సమిష్టిగా రాణిస్తేనంటూ కూడా థర్డ్ వన్డే ఈరోజు జరగబోతున్న దాని గురించి రాశారు. ఇక ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానం, అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుండటంతో ఢిల్లీ అయోధ్యకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నడపనుంది. ఇక ప్రతిపక్షాల తీరు బాధాకరం, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పట్ల విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరు బాధాకరమని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మరో 2 సస్పెన్షన్, భద్రతా వైఫల్యంపై ప్లకార్డులు ప్రదర్శించడంతో లోక్సభలో 2 విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ట్రంప్కు షాక్, 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ట్రంప్ అనర్హుడంటూ అమెరికాలోని కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక ఆరోగ్యానికి ఆటబాట అంటూ కూడా 2 ప్రధాన లక్ష్యాలతో బెంచ్ మార్కుల ఆడుదాం ఆంధ్ర, ఇది కొత్త స్కీమ్ తీసుకొచ్చినటువంటి కొత్త కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. దానికి సంబంధించి కొంతమంది ప్రముఖ క్రీడాకారులు నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా మంత్రి రోజా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మంత్రి ఆర్కే రోజా, అంతర్జాతీయ క్రీడాకారులు అంబటి రాయుడు, పివి సింధు, సాకేత్ మైనేని, వి జ్యోతి సురేఖ, ఎస్కే జఫ్రీన్ వారందరూ కూడా ఉన్నారు. మట్టిలో మాణిక్యాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడమే లక్ష్యం. 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు క్రీడా సందడి. వాలంటీర్లు ఇంటింటా అవగాహన కల్పించాలి. సచివాలయంలో పోస్టర్లు, 15,000 సచివాలయాల్లో పోటీలకు సన్నద్ధం. ప్రత్యేక ఎస్ఓపీలు ఇప్పటికే 1.23 కోట్ల రిజిస్ట్రేషన్తో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రభుత్వ విద్యార్థులకు నేడు ట్యాబ్స్ పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దళితులపై కేసులను ఉపసంహరించారు. బాబు ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానంలో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదన ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్లో ఉంచింది. 3 క్రిమినల్ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొస్తున్న 3 కీలక బిల్లులను లోక్సభలో బుధవారం ఆమోదించారు. ఇక పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం, రామేశ్వరం కాకులు కథా సంపుటికి ప్రకటన. న్యూఢిల్లీలో 24 భాషల్లో అవార్డులు ప్రకటించిన అకాడమీ కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రి విశిష్ట కృషి. ఇక మార్చేద్దాం మన రాతలు, అప్పుల అగత్యం లేకుండా జగనన్న విదేశీ విద్యా దీవెన, నిస్సహాయుల పట్ల కరుణ చూపాలి. ఇక యువగళం విజయోత్సవ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు, హైకమాండ్కి కట్టుబడి ఉండాల్సిందే. టీడీపీ జనసేన కార్యకర్తలకు స్పష్టం చేసిన చంద్రబాబు, ఉద్యోగులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు, మార్పు కోసమే పొత్తు పవన్, పాదయాత్ర సమయంలో మరణించిన తారకరత్నం కనీసం స్మరించని బాబు, చిన్నబాబు అంటూ కూడా తెలుగుదేశం నిర్వహించినటువంటి సభకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ అందించారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి. ఎన్టీపీసీసీలో 8వ యూనిట్ ప్రారంభం. 800 మెగావాట్ల వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం. సిఓడిపై ఏపీ జెన్కో, డిస్కంలు, ట్రాన్స్కో, ఏపీపీసీసీ ప్రతినిధుల సంతకాలు. రాష్ట్ర గ్రిడ్ డిమాండ్లో 55 నుంచి 60% ఇచ్చే జెన్కో అంటూ కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక ఆక్వా రైతులకు అండగా నిలిచింది జగనే. బాబు ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు. రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. నెక్స్ట్ గొల్లపూడిలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు గొల్లపూడిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 600 కేజీల కేక్ను కట్ చేసిన ప్రజాప్రతినిధులు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆర్టీసీ బస్సు సహా 4 వాహనాలను దహనం చేశారు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల విధ్వంసం. ఇక జగనన్న ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కూడా కాశీలో హరీష్ కుమార్ యాదవ్ పూజలు నిర్వహించారు.
ఇక ఆర్యవైశ్యులకు రాజకీయ అవకాశాలు కల్పించాలి. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు సత్యనారాయణ నూతన కార్యవర్గం ఎంపిక చేశారు. దేశాభివృద్ధిలో రైతుల పాత్ర ప్రశంసనీయం. భారత మాజీ క్రికెటర్ రాయుడు. మిలాన్ 2024ను విజయవంతం చేయాలి. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పేర్కొన్నారు. అది విశాఖపట్నంలో. ఇక సాత్విక్ సాయిరాజు అజయ్ రెడ్డికి గవర్నర్ సీఎం అభినందించారు. సాత్విక్ సాయిరాజుకి ఖేల్ రత్న అవార్డు, అదేవిధంగా అజయ్ రెడ్డికి పద్మశ్రీ దక్కినందుకు గాను వాళ్ళిద్దరూ కూడా శుభాకాంక్షలు అందించారు. ఇక మరో ఇద్దరు చైర్పర్సన్ల పదవీ కాలం పొడిగించారు. రాష్ట్రంలో 48 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బుధవారం మరో 2 కార్పొరేషన్ల చైర్మన్ల పదవీ కాలం పొడిగించింది. ఏబీ విభిన్న ప్రభుత్వవంతులు వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ చైర్పర్సన్గా ముంతాజ్ పఠాన్, ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్గా బల్లాడ హేమ మాలిని పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇక జాతీయం అంతర్జాతీయం వార్తల విషయానికి వస్తే ట్రంప్కు షాక్ తగిలింది. కొలరాడో కోర్టు సంచలనం తీర్పిచ్చింది. కొలరాడో రిపబ్లిక్ ప్రైమరీలో పాల్గొనకుండా నిషేధాన్ని విధించింది. ఇక కరోనా కేసులు ఉధృతి. కొత్తగా 614 కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. అయినా ఆందోళన అక్కర్లేదు, అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా మంత్రి మాండవీయ పేర్కొన్నారు. మిమిక్రీపై ఆగ్రహ జ్వాలలు. ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్కి సంబంధించి ఆయన్ని మిమిక్రీ చేయడంపై ఆగ్రహ జ్వాలలు. ఉపరాష్ట్రపతి పట్ల విపక్షాల ప్రవర్తనను ఖండించిన రాష్ట్రపతి ప్రధాని మోడీ. అదేవిధంగా మరో 2 ఎంపీలను సస్పెండ్ చేశారు లోక్సభ నుంచి ప్లకార్డులు ప్రదర్శించినందుకు. ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానాన్ని నడుపుతున్నారు. 3 క్రిమినల్ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక ఏపీఎన్ పార్లమెంట్ కింద రాష్ట్రంలో న్యాయ ప్రక్రియ శిక్షలా ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పార్లమెంట్లో మాట్లాడారు లోక్సభలో. ఇక రాజ్యసభలో పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి అడిగారు. ఇక తెలంగాణ అప్పులు 6,71,757 కోట్లు అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సర్కారు వెల్లడి. ఇది తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రానికి సంబంధించినటువంటి వార్త. ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక సమాచార దోపిడీలో టీడీపీ జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇళ్లకు వచ్చి బెదిరింపులు అంటూ కూడా ఒక వార్త. ప్రజలు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో పోలీసులు ప్రచారం చేశారు. విద్యుత్ భద్రత అందరి బాధ్యత. ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల వేడుకలో ఏపీ జెన్కో ఎండీ చక్రధర బాబు. ఇక పప్పు లోకేష్ వ్యాఖ్యలు విడ్డూరం అంటూ కూడా బహుజన నాయకులు విమర్శించారు. ఇక వ్యవసాయ విద్యుత్తులో ఏపీ ముందంజ. వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తుకు భరోసా. ఇంధన శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇక నా స్థానంలో మార్పు లేదంటూ కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన్ని మారుస్తారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అటువంటిది ఏమీ లేదు, నా స్థానంలో మార్పు లేదంటూ కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఇక సీఎం జగన్ సుపరిపాలన మమ్మల్ని గెలిపిస్తుంది అంటూ కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ఇక రౌండప్ విషయానికి వస్తే ఆరోగ్యానికి ఆటబాట. నిన్న క్రీడాకారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 5 రకాల క్రీడలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్రివెంటివ్ కేర్పై దృష్టి పెట్టాం. ప్రివెంటివ్ కేర్ మరింత సమర్థంగా పనిచేయాలంటే నిత్యం వ్యాయామం అవసరం. ఆరోగ్య సురక్ష ద్వారా డయాబెటిక్, బీపీ కేసులు బయటపడ్డాయి. ప్రివెంటివ్ కేర్లో భాగంగా ప్రతి ఇంటిలో ఫిజికల్ యాక్టివిటీస్ పెరిగితే భవిష్యత్తులో అవన్నీ తగ్గుతాయంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి వారితో మాట్లాడుతూ చెప్పారు. ఇక మరింత వేగంగా సరుకు రవాణా. హై స్పీడ్ కారిడార్ల విస్తరణకు నిర్ణయం. సగటున గంటకు 85 కిలోమీటర్ల వేగం లక్ష్యం. రాష్ట్రంలో 3,200 కిలోమీటర్ల మేర విస్తరణ. ఎన్హెచ్ఏఐ ప్రణాళిక. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు విదేశాల్లోనూ సంబరాలు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేకులు కటింగ్, రక్తదాన శిబిరాలు. 2 రోజుల ముందే దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక హైకమాండ్కు కట్టుబడి ఉండాల్సిందే. టీడీపీ జనసేన కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టీకరణ. ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తిగా సరెండర్ అయ్యారు. యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు పేర్కొన్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సభ మధ్యలోనే వెళ్ళిపోయిన కార్యకర్తలు అంటూ కూడా ఒక ఫోటోతో వార్తా కథనం ఇచ్చారు. ఇక ఇది జగన్ కమిట్మెంట్ అంటూ ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్తా కథనాలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ సుపరిపాలన సాగుతోంది. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారంటూ కూడా ఇచ్చినటువంటి వార్త ఇది. అదేవిధంగా ప్రభుత్వానికి మనసు ఉండాలి.
అని అంటూ పాలనకు మానవత్వ పరిమాణం అద్దడానికి నిరంతర ప్రయత్నం అంటూ కూడా మరొక వార్తా కథనం. ఇక కీలక ఘటనలు అంటూ కూడా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఏ ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా ఒక స్పెషల్లో ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్రం క్లిక్ అయింది ఎలా అంటూ కూడా ఐటీ వినియోగంలో అగ్రగామిగా ఏపీ మహిళల రక్షణకు దిశ ద్వారా పరిష్కారం అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా 4 నెలలలో భారీగా నియామకాలు చకచక అంటూ కూడా ఏ అవుట్సోర్సింగ్ రెగ్యులర్గా మొత్తం చూసినట్లయితే ఇక్కడ 6,31,647 ఉద్యోగాలు కల్పించినట్లుగా ఈ వార్తలో పేర్కొన్నారు. ఇక పరిశ్రమలు క్యూ కట్టాయి అంటూ కూడా మరొకటి వార్త. సీఎం ప్రారంభించిన కొన్ని ప్రముఖ సంస్థలు అంటూ కూడా ఇక్కడ కొన్ని వార్తా కథనాలు ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న టాటా, బిర్లా, అదానీ, ఆర్ఎల్ఎల్, మిట్టల్, సంఘవి, అదేవిధంగా భజాంకా, బంగర్లు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయంటూ కూడా ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తా కథనాలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.